నూల్ పరాటా అనేది ఎలా చేస్తామో ఈ వీడియో చూద్దాము. సింపుల్ టెక్నిక్తో చేద్దాము, చాలా ఈజీగా చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో కూడా అదే విధంగా చేసి చూపిస్తాను. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి జల్లించుకోవాలి. దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. సాల్టు చక్కెర రెండు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగు అనేది వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మనకు పరాటా అనేది బాగా విడివిడిగా పొరలుగా వస్తుంది. ఇట్లా మనం చక్కెర, ఉప్పు, పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని ఒకసారి పొడిపిండిని కలుపుకోవాలి. పొడిపిండిని కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని ముద్దలాగా తయారు చేసుకోవాలి. మన పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దను మంచిగా ప్రెస్ చేస్తూ మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా బాగా కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత దీనికి ఒకటి ప్లాస్టిక్ కవర్ అనేది చుట్టుకోవాలి. ప్లాస్టిక్ కవర్ అనేది చుట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes నానితే ఏంటంటే నూలు పరాటా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సాఫ్ట్ అయ్యే వరకు మనము ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక కవర్ అనేది చుట్టుకోవాలి. కవర్ ఇట్లా మొత్తం పిండి మొత్తం చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 to 15 minutes నాననివ్వాలి. 10 to 15 minutes తర్వాత మనకు మూత తీస్తే మనకు పిండి అనేది నానిపోతుంది. తర్వాత కవర్లోకి వెళ్ళి మనం పిండి అనేది తీసుకొని మళ్ళీ ఒకసారి మనం పిండిని బాగా కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ పిండి ముద్దను బాగా కలపాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని పిండి ముద్దను మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మంచిగా ఎంత ఇట్లా సాఫ్ట్గా ఎంత బాగా మనకు పిండి నానితే ఈ పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా అవుతుంది. ఇలా నానిన పిండిని మంచిగా ప్రెస్ చేస్తూ కలిపి తర్వాత చేతిలోకి తీసుకొని మనము 2 వేళ్ళ మధ్యలోకి వెళ్ళి పిండి రౌండ్గా తీయాలి. ఇట్లా రౌండ్ బాల్స్ లాగా వస్తుంది. 2 వేళ్ళ మధ్యలో ఇట్లా రౌండ్గా ఇట్లా మనం చేతిని ఇట్లా సాఫ్ట్గా అనుకుంటూ బాల్స్ లాగా తీసుకోవాలి. మనము తీసుకున్న ఒక కప్పు మైదా పిండికి 3 చపాతీల దాకా వచ్చినాయి. 3 బాల్స్ వచ్చేసినాయి. ఈ బాల్స్ వచ్చిన తర్వాత దీనిలోకి ఒక బాల్స్ అనేది తీసుకొని దీనిపైన పొడిపిండిని చల్లుకొని మనకు ఎంత వీలైతే అంత సన్నగా ఈ చపాతీలను తాల్చుకోవాలి. మందంగా అస్సలు ఉండకూడదు, మనకు నూలు పరాటా రాదు. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి. మైదాపిండి ఎలాగైనా సాగుడు గుణం ఉంటుంది కాబట్టి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తాల్చుకున్న తర్వాత దీనిపైన మనము ఆయిల్ అనేది వేసుకొని మొత్తం చపాతీ మొత్తం పట్టించుకోవాలి. తర్వాత మళ్ళీ రివర్స్ వేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఆయిల్ అనేది రాసుకొని మొత్తము చపాతీకి ఆయిల్ అనేది పట్టించుకున్న తర్వాత నైఫ్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని అటు ఇటు ఇట్లా దగ్గరకు అని దీన్ని రౌండ్గా పొరలుగా వచ్చిన తర్వాత దీన్ని రౌండ్గా తింపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం 3 బాల్స్ చేసినాం కదా, 3 బాల్స్లకు మనకు 3 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి ఒకటి మనము తీసుకొని మనం ఇప్పుడు పొడిపిండిని చల్లకూడదు, చేతిని కొంచెం ఒత్తుకున్న తర్వాత మనం చపాతీ కర్రతోని మనము కొంచెమే తాల్చుకోవాలి. బాగా పలసగా తాల్చొద్దు, పొరగలా రాదు, మందంగానే తాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన చపాతీ పేనం పెట్టుకోవాలి. పేనం వేడి అయ్యే వరకలా మనం దీన్ని తాల్చుకోవాలి. పేనం వేడి అయినాక దానిపైన ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ మనం తయారు చేసుకున్న నూలు పరాటాని వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దాన్ని ఇట్లా మనకు నూలు పరాటా రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం 3 నూలు పరాటాలు చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇట్లా 2 చేతులతోని వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ప్రెస్ చేస్తూ కొట్టాలి. కొడితే ఏంటంటే మనకి ఇట్లా పొరలుగా ఇట్లా విడివిడిగా వస్తుంది. చల్లారితే మాత్రం రాదు. దీన్ని మనం పన్నీర్ గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చేశాను, మనం ఈజీగా చేసుకోవచ్చు. చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చేసి చూపించాను. ఓకేనా, బాయ్.